నమ్ముకున్నందుకు మీ ఇంట్లో 7గురు చనిపోయారు. మా అమ్మని, అమ్మమ్మని, అత్తమ్మని కూడా తీసుకెళ్ళిపోయి వాళ్ళని కూర్చోబెట్టి పూజలకి మా అమ్మమ్మ ఒక విషయం గమనించింది. ఏంటి అనంటే, నా ఎడమ కాలు, నా ఎడమ చెయ్యి రెండు కూడా అలాగా ఉంటుంది. నా పోలియో ఎఫెక్ట్ అయ్యింది. అది తెలుసు. దుఃఖంలో ఉన్నాను. నన్ను పట్టించుకునేవారు, ఆలోచించేవారు నా గురించి ఎవ్వరూ లేరు. నాకు ఏదైనా ఉద్యోగం చేసుకుందామంటే కూడా నా కాలు చెయ్యి బలహీనురాలినని, నన్ను ఎవ్వరూ కూడా కుంటిదానా అని పిలిచి వేళన చేసేవారే ఉన్నారు, కానీ నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. నేను చనిపోయి సమాధిలో ఉండేటట్టుగా, నేను నాన్న చనిపోయిన తర్వాత దానిని కూడా మా పెదనాన్న వాళ్ళు, బంధువులు వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకొని చనిపోయాడు, వీడు చాలా పాపం చేశాడు, తప్పు చేశాడు అని చెప్పేసి నాన్న శవాన్ని ముట్టుకోవడానికి రాలేదు. ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ దినాన నా జీవితాన్ని మీ ముందు పంచుకోవటం అనేది దేవుడు నాకు అనుగ్రహించిన మహాభాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. మరి నేను అనంతపూర్ జిల్లా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి దాన్ని. రాయలసీమలో ఒక చిన్న కుగ్రామం మాది. అనంతపూర్ పట్టణంలో సింగనమల అనేటటువంటి ఒక మండలంలో కల్లుమడి గ్రామంలో మరి మా తాతల కాలం నుంచి కూడా వాళ్ళందరూ ఒక పూజారి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. మా తాతయ్య గారు కట్టించినటువంటి గుళ్ళు, అమ్మవారి విగ్రహం, అమ్మవారి గుడి ఇప్పటికీ కూడా ఉంది. మా నాన్న వాళ్ళకి అమ్మా నాన్న, నాకు 3 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. నేను మొదటి సంతానంగా ఉన్నాను. నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఎన్నో శ్రమల గుండా వెళ్ళటానికి కారణమైన ఒక చిన్న సంఘటన ఏంటి అనంటే, నేను 1 ఇయర్ బేబీగా ఉన్నప్పుడు పోలియో డ్రాప్స్ వేయటానికి మా ఇంటికి వచ్చారు. వాళ్ళు పోలియో డ్రాప్స్ ఇచ్చి వెళ్ళిన తర్వాత రోజులకి మా అమ్మమ్మ ఒక విషయం గమనించింది. ఏంటి అనంటే, నా ఎడమ కాలు, నా ఎడమ చెయ్యి రెండు కూడా పని చేయకపోవటం ఇలాగ ఉంటుంది. నా పోలియో ఎఫెక్ట్ అయ్యింది. అది తెలుసుకోవడానికి మా అమ్మ వాళ్ళకి తెలియదు ఆ విషయం. తర్వాత హాస్పిటల్కి 10 డేస్ తర్వాత హాస్పిటల్కి తీసుకొని వెళ్తే వాళ్ళు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. అలాగే వాళ్ళు చాలా హాస్పిటల్స్ తిప్పిన తర్వాత ఫైనల్గా డాక్టర్స్ చెప్పింది ఏంటి అనంటే, సారీ అండి, మీకు పోలియో అటాక్ అయ్యింది అని చెప్పారు. మరి పోలియోకి ఎక్కడ కూడా మందులు లేవు, ఇవి డ్రాప్స్ వేస్తూ ఉన్నారు. ఒక్కసారి అటాక్ అయిన తర్వాత దాని నుంచి తప్పించుకోవటం చాలా కష్టతరమైన విషయం. సో దానివలన నా కాలు చెయ్యి రెండూ కూడా పనిచేయటం మానేసాయి. 5 సంవత్సరాల వరకు కూడా నేను అలాగా మోకాల మీద అలాగ పాకుతూనే ఉన్నాను అని తెలిసింది. తర్వాత మా అమ్మ వాళ్ళకి వెంటనే తమ్ముళ్ళు పుట్టడంతో నన్ను చూసుకోవటం వాళ్ళకి చాలా కష్టమయ్యింది. అప్పుడు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి నన్ను పంపించారు. 10వ తరగతి వచ్చే వరకు కూడా ఆ ఇంట్లో నేనే మహారాణిగా ఉన్నాను. ఏ కష్టము తెలియలేదు. మా తాతయ్య వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు నన్ను చాలా ప్రాణంగా చూసుకున్నారు. ఆ ఇంటికి నేనే మహారాణిగా ఉన్నాను. తాతయ్య చాలా ప్రేమగా చూసుకునేవాడు. తర్వాత నేను 8th క్లాస్లో ఎండింగ్లో ఉన్నప్పుడు మా చిన్న మామయ్య గారికి వివాహం అయ్యింది. వివాహం అయినప్పుడు అత్తగారు, మా చిన్న అత్తగారు ఆ ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు కానీ ఆ ఇంట్లో నా స్థానం ఏంటో నాకు తెలియలేదు. ఎలా ఉంది పరిస్థితి అంటే, అత్తకెందుకో నేను ఇష్టం ఉండకపోయేది. నువ్వు ఈ ఇల్లు కాదు కదా, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, మీ ఇంటికి వెళ్ళిపో అని చాలా రకాలుగా మాటలతోనే నన్ను బాధ పెట్టేది. ఒక రకంగా కొద్ది రోజులకే మరి నేను నా పనులు నేను చేసుకోవటం, అప్పటి వరకు అమ్మమ్మ నాకు చాలా సహాయం చేసింది. నా పనులు నేను చేసుకోవటం, ఎక్కడి నుంచో కొలాయి దగ్గర నుంచి నీళ్లు మోసుకొచ్చుకోవటం, నా బట్టలు నేను పిండుకోవటం, అలాగే ఇంట్లో చాలా పనులు చేయటం, అంట్లు తోమటం, ఇటువంటి పనులన్నీ కూడా నేర్చుకోవడానికి ఒక అవకాశం దొరికింది. ఇంతకు మించి నేను ఆ విషయం ప్రస్తావించలేను. సో ఆ రకంగా చాలా నలిగిపోయిన పరిస్థితి ఎదురయ్యింది ఆ సమయంలో. ఊర్లో ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆ విషయం మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడు మా నాన్నగారికి కబురు పంపి అమ్మాయిని తీసుకెళ్ళిపోండి అని చెప్తే, 10th క్లాస్ వరకు మీ దగ్గరే ఉంది కదా, ఇప్పుడు నేను తీసుకొచ్చి ఏం చెయ్యాలి ఈ ఊరికి, కాబట్టి మీరే ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పారంట. అప్పుడు వేరే వాళ్ళ సహాయం తీసుకొని అమ్మమ్మ తాతయ్య వాళ్ళు నన్ను హాస్టల్కి జాయిన్ చేశారు. అప్పటికి నాకు 3 తమ్ముళ్ళు పుట్టేశారు, 2 చెల్లెళ్ళు కూడా. హాస్టల్కి జాయిన్ అయినప్పుడు మరి హాస్టల్లో వాళ్ళు భోజనం వండుకొని ఫీజు కట్టగలిగిన వాళ్ళు ఫీజు కట్టుకోవాలి, లేని వాళ్ళు వంట చేసుకొని తినగలగాలి. నా పరిస్థితి ఎలాగుండేది అంటే, అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చాలా వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమాత్రం కూడా సహాయం చేయలేని పరిస్థితి. మా మామయ్య
మా మామయ్య పరిస్థితి కూడా అంతే. నన్ను ప్రేమించలేని స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. తర్వాత మా నాన్నగారికి 5 పిల్లలు పుట్టడంతో వాళ్ళు చాలా పేదరికంలో కూడా ఉండేటటువంటి వారు. ఒకవైపు అమ్మవారికి పూజారిగా కూడా చేస్తూ ఉండేవారు. మా పెదనాన్నగారు ఉండేవారు, మా నాన్నగారు కూడా చేసేవాళ్ళు. వాళ్ళకు వచ్చే రాబడి చాలా తక్కువగా ఉండేది. వ్యవసాయం పైన ఆధారపడి ఉండేవాళ్ళు. అందుకనే మా తమ్ముడు వాళ్ళని చూసుకోవడం కష్టమై, నన్ను చూసుకోవడం వారికి ఇంకా భారమయ్యో ఏమో మరి నా దగ్గరికి రావడమే మానేశారు. నా దగ్గరికి మరి నేనేం తింటున్నాను, ఎలా ఉంటున్నాను ఏమి కూడా వాళ్ళు ప్రస్తావించేవాళ్ళు కాదు. చివరికి మెస్ ఫీజు కట్టకపోవడంతో మేడం గారు మీరు ఫీజులు కట్టకుండా తింటూ ఉన్నారు అని చెప్పి చాలా రకాలుగా బాధ పెట్టారు. పోనీ వంట చేసుకొని తిందాము అని అంటే కూడా వండుకోవడానికి నా దగ్గర రైస్, కందిపప్పు ఇట్లాంటివి లేనటువంటి పరిస్థితి. ఎప్పుడైనా మా ఊరు నుంచి మా మామయ్య కొడుకు ఒకరు ఉండేవారు. ఆయనతో ఎప్పుడన్నా ఒక 2 కేజీలు 3 కేజీలు బియ్యం పంపితే వాటినే కొంచెంగా వండుకొని చాలా తక్కువగా మేనేజ్ చేసుకుంటూ నా జీవితాన్ని గడిపాను. చివరికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టవలసిన పరిస్థితి ఎదురైనప్పుడు నాకు చాలా కష్టతరం అయిపోయింది. అమ్మ వాళ్ళకి కబురు పంపితే వాళ్ళు రాలేదు. తర్వాత నాన్న వాళ్ళకి కబురు పంపితే నాన్నకి కబురు పంపాను, అమ్మకి చెప్పమని చెప్పాను, అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి చెప్పాను. ఎవ్వరు కూడా నా దగ్గరికి రాలేనటువంటి పరిస్థితి. శనివారం రాగానే తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళకి పిల్లలకి ఇష్టమైనటువంటి వంటలన్నీ చేసుకొని హాస్టల్ దగ్గరకు వచ్చి కలుస్తూ ఉండేవారు. నేను మాత్రం అలాగే వారి కోసం గేటు వైపు చూసుకుంటే ఎదురు చూసేటటువంటి దాన్ని. ఎవ్వరు కూడా నా కోసం రాకపోయేవారు. వారాలు గడిచిపోయేది. శనివారం వస్తారేమో, ఆదివారం వస్తారేమో అని చూసేదాన్ని. మళ్ళీ తర్వాత ఈ నెల రాకపోతే వచ్చే నెల వస్తారేమో అని చూస్తూ ఉండేదాన్ని. కానీ ఎవరు కూడా రాకపోయేటటువంటి వారు. తర్వాత చాలా ఆకలి అవుతూ ఉండేది. వండుకోవడానికి సరుకులు ఉండకపోయేటివి, బియ్యం ఉండకపోయేటటువంటివి. పక్క రూమ్కి వెళ్తే తిన్నావా అని అడిగితే తిందురా అని పిలిస్తే ఇప్పుడే తినొచ్చాను అని చెప్తూ ఉండేదాన్ని. నా రూమ్కి వెళ్తే రా తిందాము అని అంటే ఇప్పుడే పక్క రూమ్లో తినొచ్చాను అని చెప్పేదాన్ని. లేదంటే నాకు ఆకలిగా లేదు అని చెప్పేదాన్ని. ఇలాగ చాలా దినాలు భోజనం లేకుండా అలాగ నీరసించిపోయి పరిస్థితులు అలా ఎదురయ్యాయి. వీటన్నిటికీ తోడు చిన్నప్పటి నుంచి నేను వెంకటేశ్వర భజన బృందం అనే బృందంలో సభ్యురాలుగా ఉంటూ చిన్నప్పుడు 6-7 ఇయర్స్ నుంచి నేను పాటలు పాడటం మొదలుపెట్టాను. సంగీతం నేర్చుకున్నాను కొంచెం. దాంతో చాలా చోట్ల ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. ఈవెన్ తిరుపతికి కూడా 2 సార్లు వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్స్ చేసి మా భజన బృందానికి మొదటి బహుమానం రావటం జరిగింది. అలాగే చిన్నప్పటి నుంచే కొంచెం వేదాలు, కొంచెం భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు అవి నేర్చుకోవటం జరిగింది. అలాగనే గాయత్రి మంత్రం, వెంకటేశ్వర సుప్రభాతం ముఖ్యంగా నేర్చుకోవటం జరిగింది. తర్వాత నేను 8th క్లాస్లో ఉండగా సాయిబాబా భక్తురాలిగా మారిపోయి మరి బాల వికాస్ అనేటటువంటి ఆ కేంద్రంలో మెయిన్ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉండి భజనలో చాలా పాటలు పాడుతూ గురువారం రాగానే ఊరంతా తిరిగి భజనలు చేసుకుంటూ పాటలు పాడుతూ ఉండేదాన్ని. నాకు ఈ కష్టతరమైన పరిస్థితి ఎదురైనప్పుడు వారందరినీ గుర్తు చేసుకున్నాను. నాకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఇంతమంది బంధువులు ఉన్నారు, ఇంత పెద్ద వంశం మలిశెట్టి వంశానికి చెందినటువంటి దాన్ని, ఇంతమంది బంధువులు ఉన్నారు. కానీ మరి వారందరినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ దేవుడు సహాయం చేస్తాడు, ఆ దేవుడు సహాయం చేస్తాడని పడుకునే ముందు మా ఇంట్లో ఎన్ని ఫోటోలు ఉండేవో అవన్నీ గుర్తు చేసుకునేదాన్ని. ఒక్కరిని కూడా మర్చిపోకుండా దేవుడా నాకు సహాయం చేయండి, నా సహాయం చేయండి అని. ఎందుకు అనంటే నేను ఫీజు కట్టవలసినటువంటి పరిస్థితి ఎదురయ్యింది. కాలేజ్కి వెళ్తే మేడం ఫీజు కట్టమని అడిగేవారు. హాస్టల్కి వస్తే తినటానికి తిండి లేకుండా ఉండేది. నా పక్కన నడవటానికి స్నేహితులు ఇష్టపడకపోయేవారు. ఎందుకంటే నా కాలు చేయి బాగలేకపోవడంతో కుంటుతూ నడుస్తూ ఉండేటటువంటి దాన్ని. అందుకని నాకు స్నేహితులు కూడా ఎక్కువగా లేరు. అలాగే కొద్దిమంది శనివారం రాగానే బయట అవుటింగ్ అని వెళ్ళి వాళ్ళు షాపింగ్లని, సినిమాలకని వెళ్తూ ఉండేవారు. నా దగ్గర డబ్బులు ఉండకపోయేవి. ఎవరు కూడా తెచ్చి ఇచ్చేటటువంటి వారు కూడా లేరు. ఎవరిని అడగలేనటువంటి పరిస్థితి కూడా నాది. కనుక నేను బయటికి వెళ్ళడం కూడా నాకు కావలసిన పెన్నులు, సబ్బులు కొనుక్కోవడానికే నాకు చాలా కష్టంగా ఉండేది. ఆ పరిస్థితుల్లో నేను బయటికి రావటం లేదు అని, డబ్బులు ఖర్చు చేయటం లేదు అని నా స్నేహితులు కూడా నాతో మాట్లాడకపోయేవారు. అలాగ ఒక్కదాన్నే కుంటుతూ నడుస్తూ కాలేజీకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి దాన్ని. నాకు బాగా ఆకలేసినప్పుడు ఉదయాన్నే రెడీ అయిపోయి వెళ్ళిపోయి మరి గుళ్ళోకి వెళ్ళి అక్కడ మైకులో పాటలు పాడటమో లేకుంటే సుప్రభాతాలు చదవటమో అలా చేస్తే వాళ్ళు నాకు ప్రసాదం పెట్టేవాళ్ళు. ఆ ప్రసాదం తిని అలాగే
అలాగే వారు దక్షిణకు వచ్చినటువంటి డబ్బుల్లో నుంచి నాకు 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేవారు. ఆ డబ్బులు తీసుకొని కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని. ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఫీజు కట్టవలసిన పరిస్థితి ఎదురైనప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితి ఎదురైంది నాకు. ఎవ్వరు కూడా సహాయం చేయలేని పరిస్థితి. మేడం చివరికి ఎగ్జామ్కి 2 రోజులు సమయం ఉంది, నువ్వు ఫీజు కట్టకపోతే చాలా కష్టం, నీకు ఎగ్జామ్కి అలో చేయరు అని చెప్పారు. నాకేమో నేను బాగా చదువుకొని పెద్ద లాయర్ని అయిపోవాలి, అనేక సమస్యల్ని నేను తీసివేయాలి అని చెప్పేసి చాలా కలలుగంటూ ఉండేదాన్ని. అందుకని చిన్న సమస్య ఏదైనా ఉన్నా దాన్ని ఎన్ని రకాలుగా సాల్వ్ చేయొచ్చు అని ఆ వయసు నుంచే ఆలోచించుకుంటూ ఉండేటటువంటి దాన్ని. కానీ ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయటానికి లేదు, ఎగ్జామ్ రాయకపోతే నేను చదువుకు వెళ్ళటానికి లేదు. ఆ పరిస్థితుల్లో ఇక మేడం చాలా తిట్టింది ఒకరోజు, రేపే లాస్ట్ రోజు అని అంటే నాకు వేరే మార్గం ఏమీ కనిపించలేదు. నా రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత అలా ఏడుస్తూ ఉన్నాను. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఇంతమంది బంధువులు ఉన్నారు, ఇంతమంది నా అని చెప్పుకోగలిగినటువంటి వారు ఉన్నారు, కానీ ఎవరు సహాయం చేయట్లేదు. నా పరిస్థితి ఏంటి, నేనేమైపోవాలి అని అనుకున్నప్పుడు నాకు తోచింది ఒకే ఒక మార్గం ఏంటంటే, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, ప్రేమించే వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, అలాగే నా గురించి ఆలోచించేవారే లేరు. కాబట్టి నాకెందుకు ఈ జీవితం, ఇంకా నేను ఎవ్వరికీ అవసరం లేదు, కాబట్టి నా జీవితం నాకు కూడా అవసరం లేదు అని అనుకొని ఒకరోజు నిర్ణయం తీసుకొని నా బిల్డింగ్ మీదకి ఎక్కి అక్కడ నుంచి కిందకు దూకి చనిపోవాలి అని అనుకున్నాను. మా హాస్టల్ బిల్డింగ్కి ఎక్కి మరి మార్నింగ్ 11 o'clock వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆ టైంకి అందరూ కూడా కాలేజ్కి వెళ్ళిపోతారు, మా మేడమ్స్ కూడా ఎవరు ఉండరు. తర్వాత వాళ్ళు 4 o'clockకి తిరిగి వచ్చేస్తారు. ఆ లోపు నేను చనిపోవాలి, కాలు జారి కింద పడి చనిపోయింది అని అనుకుంటారని బట్టలు పిండి ఆ బట్టల్ని బకెట్లో వేసుకొని పైకి తీసుకొని వెళ్ళిపోయాను. అక్కడ నుంచి కిందికి దూకి చనిపోవాలి అని అనుకున్నాను. ఆ సమయంలో మరి పైకి వెళ్ళిపోయి చాలా ఏడుస్తూ ఉన్నాను. అయ్యో, కిందికి కార్నర్లో నిలబడి కిందికి దూకడానికి చూస్తే మరి కిందికి చాలా లోతుగా ఉంది. కిందికి చూస్తే భయం వేస్తుంది, అయ్యో దూకితే చనిపోతానేమో అనేటటువంటి భయం. కానీ వెనక్కి చూస్తే మరి వెనక ఎవ్వరు కూడా అయ్యో మేమున్నాము అని ధైర్యం చెప్పగలిగిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు, ఎవ్వరు ఆదరించే వాళ్ళు లేరు, బలపరిచే వాళ్ళు లేరు. శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా కురింగిపోయినటువంటి పరిస్థితి, అన్ని రకాలుగా నలిగిపోతున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మరి మరణం తప్ప వేరే ఆప్షనే నాకు లేదు. అందుకని ఎలాగైనా సరే దూకి చనిపోవాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు కొన్ని పాటలు నాకు వినిపించాయి. కిటికీ పక్కన, నేను నిలబడిన కిటికీ పక్కన కొద్దిమంది స్టూడెంట్స్ వాళ్ళ కాలేజ్ నుంచి అప్పుడే వచ్చేసారు, వాళ్ళు పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఆ పాటలు నాకు ఎంత ఆదరణకరంగా అనిపించాయి అని అంటే, మరి నీకు ఎవరు తోడుగా లేకపోయినా నేను నీకు తోడుగా ఉండటానిక ఈ లోకంలో మనిషిగా పుట్టాను, నీ చేతులతో నీ కాళ్ళతో నువ్వు చేసిన అపరాధముల కోసమై నా కాళ్ళకు చేతులకు నేను మేకులు కొట్టించుకున్నాను, మనుషులు చేసిన అపరాధముల కోసమై నా యొక్క డొక్కలో నేను పొడిపించుకున్నాను, నా మనుషుల ఆలోచనలతో చేస్తున్న అపరాధాల కోసమై నా తలకు ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నాను. ఇదిగో నీ కోసమే, నీ మీద ప్రేమతోనే నేను ఇవన్నీ చేశాను. నీ హృదయంలో కొంచెం స్థానం ఇస్తే చాలు, నేను నీకు జీవితాంతం స్నేహితుడిగా ఉండి నిన్ను ఆదరిస్తాను. ఇలాంటి భావం వచ్చేటటువంటి పాటలన్నీ వింటూ ఉన్నాను. అందులో ముఖ్యంగా ఒక పాట ఏంటి అంటే, విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం, విరుగని మేఘము కురువదు భువిలో, పగులని నేల ఫలములనీయదు, సిలువలో నాకై విరిగిన దేవా జీవాహారము జీవజలము నీవే, విరిగిన మనసే నీకే ప్రియము ఓ యేసునాథా అనేటటువంటి ఈ పాట వింటూ ఉంటే నిజంగా ఎంతటి భావం నాలో నాకే అనిపించింది అనంటే, నిజంగా భూమి విరగక పగలకపోతే పంటను బయటికి రాదు, అలాగే ఆకాశం మేఘాలు పగలకపోతే వర్షం ఇవ్వవు అనేటటువంటి ఆ రకంగా సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన బలియాగంగా అర్పించబడ్డాడు. ఆయన భూమి దున్నబడినట్టుగా ఆయన శరీరం దున్నబడింది. ఆయన ప్రేమ ఎంతో అచంచలమైనటువంటిది. నీ హృదయంలో కొంచెం స్థానం ఇస్తే ఆయన నీకు జీవితాంతం తోడుగా ఉండి ప్రేమిస్తాడు. నీ నుంచి ఏమీ కోరటం లేదు, నీ హృదయం మాత్రమే ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన బలులు అర్పించమని కోరటం లేదు, ఆయన ఎక్కడో నేనున్నాను అక్కడికి రమ్మని చెప్పటం లేదు అని ఎవరో నాకు బోధిస్తున్నట్టుగా, నన్ను కంఫర్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది. నాకు తెలియకుండానే రేపు వచ్చి చచ్చిపోతాను అని చెప్పి వెంటనే లేచి ఆ పాటలు పాడుతున్న అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు వాళ్ళు నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నేను ఇంత ఏడుస్తానన్న విషయం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు పాడుతూ ఉంటే, అంత్యాక్షరి ఆడుకుంటూ ఉంటే వారితో ఉండేటటువంటి దాన్ని.
ఇలాంటి వాళ్ళు ఏది చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళతో ఉన్నప్పుడు, క్యాంపస్లో ఉన్నప్పుడు అలాగే ఉండేదాన్ని. కాబట్టి నా లోపల ఇంతటి వేదన దాగి ఉంది, ఇంత బాధ నేను అనుభవిస్తూ ఉన్నాను అని వారికి తెలియదు. వెంటనే వాళ్ళు ఒక మాట చెప్పారు, అమ్మ యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన నమ్ముకుంటే నీకు ఆయన తోడుగా ఉంటాడు అని చెప్పాడు. నాకు తెలియదు, అప్పటి వరకు యేసు ప్రభు పేరు కూడా నేను వినలేదు, ఏమీ తెలియదు, ఆయన దేవుడు మనిషి అన్న విషయం కూడా నాకు తెలియదు, నాకు ఎక్కడ తరసపడలేదు కూడా. అయితే ఆ రాత్రి నేను ఆ మాట చెప్పారు వాళ్ళు, వెళ్ళి పడుకున్నాను. నైట్ 11 o'clock, రాత్రి 11 గంటలకి నాకెవరో కొట్టినట్టుగా మెలకు వచ్చి ఆ మాట గుర్తొచ్చింది, యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకుంటే తోడుగా ఉంటాడు అని. ఆ మాట గుర్తొచ్చి వెంటనే అనుకున్నాను, యేసయ్యా నువ్వు దేవుడు వంట, మంచి దేవుడు వంట. నువ్వు ఒకవేళ మంచి దేవుడు అయితే ఇదిగో నేను చాలా కష్టంలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, నన్ను పట్టించుకునేవారు, ఆలోచించేవారు నా గురించి ఎవ్వరూ లేరు, నాకు ఏదైనా ఉద్యోగం చేసుకుందామంటే కూడా నా కాలు చేయి బలహీనురాలినని, నన్ను ఎవ్వరూ కూడా కుంటిదానా అని పిలిచి వేలన చేసేవారే ఉన్నారు, కానీ నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు ప్రభా. యేసయ్యా నువ్వు మంచి దేవుడు వంట, నాకు సహాయం చేయని అనుకున్నాను. అది ప్రార్థన అని కూడా నాకు తెలియదు, సింపుల్గా అంతే, మంచి దేవుడు వంట, నాకు మంచితనం చూపించు దేవా అని అలాగ అనుకొని పడుకొని నిద్రపోయాను. మరుసటి రోజే ఒక పాస్టర్ గారు మా హాస్టల్కి వచ్చారు, ఉదయాన్నే వచ్చారు. ఆయన ఉదయాన్నే వచ్చి అందరితో మాట్లాడుతూ ఉంటే నాకు మొదటి ప్రశ్న ఏంటి అని అంటే, ఆయన వీళ్ళకి ఏమీ కారు, స్టూడెంట్స్ అందరూ ఆయన గేటు దగ్గరికి రాగానే అంకుల్ గారు వచ్చారు, అంకుల్ గారు వచ్చారని చెప్పేసి అందరూ ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటే ఆయన వాళ్ళతో ఎంత ప్రేమగా పలకరిస్తూ, అమ్మ ఫీజులు కట్టేశారా, మీకు బట్టలు ఉన్నాయా, మీకు బుక్స్ అన్నీ తెచ్చుకున్నారా, మీ ఆరోగ్యాలు బాగున్నాయా, మీరు అందరూ తిన్నారా, మీరు బాగున్నారు కదా అని పలకరిస్తూ ఉంటే నాకు మొదటి ప్రశ్న, ఈయన వాళ్ళకేమీ కారు, ఆయన వీళ్ళకేమీ కారు, అటువంటిది మరి ఎలాగా అంత ప్రేమగా ఆయన ఎలా రాగలుగుతూ ఉన్నారు అని అనిపించింది. నాతో కూడా వచ్చి మాట్లాడితే ఎంత బాగుండో అని అనిపించింది. అలా అనుకొని నేను తల కిందకు ఉంచుకొని అలా నిలబడి ఉన్నాను. ఆ అంకుల్ గారు డైరెక్ట్ నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరికి వచ్చి నా తల మీద చేయి పెట్టి, అమ్మ నువ్వు చాలా దుఃఖంలో ఉన్నావు, వేదనలో ఉన్నావు, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్పి, యాక్చువల్లీ నువ్వు ఈ బిల్డింగ్ మీద నుంచి కింద దూకి చనిపోవాలనుకున్నావు, అది దేవుడి చిత్తం కాదు, నువ్వు చనిపోవడానికి వీలు లేదు, దేవుడు నిన్ను బ్రతికించాలనుకుంటూ ఉన్నాడు, యేసయ్య నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు, నువ్వు అనేక మందికి జీవితం ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు, ఈరోజు ప్రత్యేకంగా నేను నీకోసమే ఇక్కడికి వచ్చాను అని చెప్పి, ఈ రోజు నుంచి నీ బాధ్యత అంతా నాది, ఈ రోజు నుంచి నువ్వు నా కూతురువి అని చెప్పాడు. అలా చెప్పి వెంటనే నా చేయి పట్టుకొని తనతో కారులో వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఆయన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు భార్యతో ఒక మాట చెప్పొచ్చాడంటే, ఏంటి అంటే, దేవుడు నాకు ఒక కూతుర్ని ఇచ్చాడు, నా కూతుర్ని తీసుకురావడానికి వెళ్తూ ఉన్నాను, తన కోసం నువ్వు అన్నీ రెడీ చేసి పెట్టు అని. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి టేబుల్ మీద అంతా టిఫిన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, నన్నేం మాట్లాడలేదు, నాకు చాలా ఏడుపు వస్తూ ఉంది. అప్పుడు అమ్మగారు అన్నారు, నువ్వేం మాట్లాడక, ఇప్పుడు ఫస్ట్ నువ్వు టిఫిన్ చెయ్యి అని చెప్పేసి ఎంత ప్రేమగా నాకు తినిపిస్తూ ఉంటే, అమ్మ ప్రేమ ఇలా ఉంటుందా అని అనిపించింది. ఎందుకంటే మా అమ్మ ప్రేమ నాకు నిజంగా గుర్తులేదు, అమ్మమ్మ ప్రేమ కూడా నాకు గుర్తులేదు. ఏంటంటే మామూలుగా వాళ్ళు ప్రేమగా చూసేవారు, కానీ ఇంత ఆప్యాయంగా భోజనం తినిపించి దగ్గర కూర్చొని ఆదరించటం, ప్రేమించటం, ఇదంతా వాళ్ళ దగ్గర చూడగలిగాను. అంటే నాకు జ్ఞాపకం లేదు మా అమ్మ చిన్నప్పుడు నన్ను అలాగా ప్రేమించారని. కొంచెం పెద్దదన్న అయిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేయడం మూలానో ఏమో నాకు తెలియదు, కానీ ఆ నిజమైన ప్రేమని నేను వాళ్ళ దగ్గర చూడగలిగాను. 3 సంవత్సరాలు వాళ్ళ దగ్గరే ఉండి నా చదువు నేను కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ఆ క్రమంలో మరి కొద్ది కాలానికే మరి నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నా జీవితం మార్చబడింది అని తెలిసిన తర్వాత మా స్నేహితులు ఇంటికి వెళ్ళి ఆ విషయాన్ని ఇంట్లో చెప్పారు. చెప్పినప్పుడు మా అత్త ఒకరు ఉండేవారు, ఆమెకు చాలా కోపం వచ్చింది, మా నాన్నగారికి కోపం వచ్చింది. యేసుప్రభు అంట, ఎవరో దేవుని నమ్ముకున్నావు నువ్వు, ఆ దేవుని నమ్ముకుంటే మన ఆది పరాశక్తికి, మన దేవతకి కోపం వస్తుంది, మన తాతల కాలం నుంచి కూడా మనకి అమ్మవారు తప్ప ఎవరు కూడా లేరు, మీరు నమ్ముకోవడానికి వీల్లేదు, ఈ ఊర్లో కూడా ఎవ్వరు యేసయ్య అంటేనే తెలియని వాళ్ళు, అట్లాంటి వాటికి నువ్వేలాగా నమ్ముకుంటావు అని చెప్పేసి ఒక చిన్న మీటింగ్ లాగా అందరూ కూడా కలిసి నన్ను అడగటం మొదలుపెట్టారు. అప్పుడు నేను ఒకటే చెప్పాను, నేను మనిషిని, నేను బలహీనరాలనే కావచ్చు, మీ అందరి చేత కుంటిదాన్ని అని పిలిపించుకుంటున్న దాన్నే కావచ్చును, కానీ నాకు మనసు ఉంది, నేను ఆలోచించగలను, నాకు కూడా అవసరతలు ఉంటాయి. ఇప్పటి వరకు మీరు ఎవ్వరు నన్ను ప్రేమగా నా అవసరతలు ఏంటో ఆలోచించిన వారు ఎవ్వరూ లేరు, నా కష్టం ఏంటో, నా బాధ ఏంటో చూసిన వారు ఎవరూ లేరు, ఎవరి బిజీలో వారు ఉండిపోతూ ఉన్నారు. ఒకవేళ దేవుడే కనుక నా జీవితంలోనికి రాకపోయి ఉంటే, ఆ దినాన యేసయ్యే కనుక నన్ను బ్రతికించి ఉండకపోయి ఉంటే, ఈ దినాన నేను చనిపోయి సమాధిలో ఉండేటటువంటి దాన్ని. నేను బ్రతికి ఉన్నానంటే కేవలం దేవుడు భిక్ష, ఇది నాకు దేవుడిచ్చిన భిక్ష నా జీవితం, ఆయనే నన్ను బ్రతికించాడు. కాబట్టి మీరు ఎంత వద్దన్నా సరే,
బ్రతికితే నేను క్రీస్తులోనే బ్రతుకుతాను, ఒకవేళ చనిపోవలసి వచ్చినా నేను ఆయన బిడ్డగానే చనిపోతాను అని నిర్ణయం తీసుకున్నాను. మా నాన్నగారికి అప్పుడు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చేసి నువ్వు నా మాట వినకుండా ఇంతగా నువ్వు వ్యతిరేకిస్తూ ఉన్నావు అని చెప్పేసి మా నాన్న చాలా కోపడిపోయారు. కోపడిపోయి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నువ్వు ఉండటానికి వీల్లేదు, మాకు అవమానం తీసుకొస్తూ ఉన్నావు, చాలా నువ్వు చదువుకోవడానికని వెళ్ళి చాలా చెడిపోయావు అని చెప్పి నువ్వు కాలేజ్కి వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు చదువుకోవడానికి వీల్లేదు, ఇంట్లోనే ఉండు, మేమేది పెడితే గంజి తాక్కుంటూ నువ్వు ఒక మూలకు పడి ఉండంతే, చదువుకోవటానికి వీల్లేదు అని చెప్పారు. చెప్తే ఆ సమయంలోనే మళ్ళీ మా ఆత్మీయ తండ్రి గారు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళటం జరిగింది. అలాగా నేను ఎక్కువగా మళ్ళీ తిరిగి ఊరికి వెళ్ళిందే లేదు. ఎందుకంటే పలకరించేవారు, మాట్లాడేవారు ఎవరు ఉండకపోయేటటువంటి వారు. అయితే మరి ఆ క్రమంలో మరి మా ఆత్మీయ తండ్రి గారి దగ్గర ఉన్నప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నన్ను దేవుడు మరణం నుంచి తప్పించినప్పటికీ నాలో చాలా ప్రశ్నలు ఉండేటివి, చాలా ప్రశ్నలు ఉండేటివి. అయితే ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఒక 2-3 ప్రశ్నలు ముఖ్యంగా మా ఆత్మీయ తండ్రి గారిని అడిగాను. ఏంటి అని అంటే, మరి యేసుప్రభు ఒక్కడే ఎందుకు దేవుడు? మాకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఆ దేవుని మాత్రమే ఎందుకు నమ్ముకోవాలి? ఇంతమందిని వదిలిపెట్టేయాలి అని అంటున్నారు ఎందుకు అని అంటే, అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఒక మాట శ్లోకాన్ని, అంటే ఆయనకు తెలుసు నేను శ్లోకాలు చదువుతానని తెలుసు, నాకు బాగా వచ్చని తెలుసు. అలాగే నా దగ్గర భగవద్గీత గ్రంథం కూడా ఉండేది, అవన్నీ ఆయనకు తెలుసు. అందులో నుంచే ఒక మాట చెప్పాడు. ఏంటి అని అంటే, పవిత్రానాయ సాధూనాం వినాశనాయ సదృస్కృతం ధర్మ సంస్థాపనాయార్థం సంభవామి యుగే యుగే. ఆ శ్లోకాన్ని ఒకటి గుర్తు చేసి దాని అర్థం చెప్పమన్నారు. అప్పుడు నేనేం చెప్పాను అని అంటే, నాకు తెలిసిన ఆ వయసులో నాకు తెలిసిన భావం నేను చెప్పాను. ఏంటంటే, దుష్టులను శిక్షించటానికి, నీతిమంతులను రక్షించటానికి నేను యుగయుగాలకి కూడా అవతారమూర్తిగా జన్మిస్తాను అని చెప్పారు అని అన్నాను. అయితే అవతారాలు ఎన్ని అని అంటే దశావతారాలు అని చెప్పాను. అయితే అవన్నీ దశావతారాలన్నీ కూడా ఎందుకోసము అని అంటే నీతిమంతులను రక్షించటానికి, పాపులను శిక్షించటానికి. అప్పుడు ఆయన గారు నాకు ఒక ప్రశ్న వేశారు. ఏంటంటే, అయితే ఇక్కడ ఎవరు నీతిమంతులు, ఎవరు దుష్టులు అని అన్నారు. దుష్టులు అని అంటే పాపులు అని అర్థం. ఇక్కడ ఎవరు నీతిమంతులు అని అంటే నన్ను అడిగారు ప్రశ్న, ఎవరు నీతిమంతులు అని అంటే, కామం, క్రోధం, లోభం, మదమత్సర్యాలు లేనటువంటి వారు నీతిమంతులు అని అంటారు అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, అయితే ఎవరికి ఇవన్నీ లేవో చెప్పు అని అన్నారు. నీలో లేవా అని అన్నారు. నాలో కోపం ఉంది, మరి ఇవన్నీ కూడా లేనివారు ఎవరు అని చెప్పేసి, మీ పేరెంట్స్లో లేవా అని అడిగారు, మీరు గురువులుగా భావించే వారిలో లేవా అని అడిగారు. తర్వాత మరి రాజకీయ నాయకులు కావచ్చు, ఫిలిం యాక్టర్స్ కావచ్చు, లోకంలో చూసుకుంటున్న వారు చాలామంది, మన చుట్టూ ఉన్నవారు అందరూ స్నేహితులు, టీచర్స్ ఎవరైనా కావచ్చు, వారందరిలో ఈ కామం, క్రోధం, లోభం, మదమత్సర్యాలు లాంటివి లేవా అని అడిగారు. అలాగే పక్షులు, జంతువులు వాటన్నిటి కూడా ప్రస్తావించారు. అప్పుడు నేను ఆలోచించుకున్నాను, ఒక ఆలోచన నాలో కలిగింది. నిజంగా ఇవన్నీ లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే నా మనసులోకి ఎవ్వరు కూడా రాలేదు. లేదండి, అందరిలో కూడా కోపం ఉంది, మరి మదమత్సర్యం, అసూయ, ద్వేషాలు, స్వార్థాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తూ ఉంటాయి అని అంటే, అయితే ఇవన్నీ కలిగినటువంటి వారు పాపుల కిందకే వస్తారు కదా, మరి నీతిమంతులు ఎక్కడ ఉన్నారు అని అడిగారు. నాకు అప్పుడు సమాధానం ఏమీ తెలియలేదన్నట్టు. అయితే మరి పాపులుగా ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆ నేను అన్నాను అప్పుడు, ఈ పాపులుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి మేము బలులు అర్పిస్తూ ఉంటాం, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాం, దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. మా నాన్నగారు అయితే ప్రతి సంవత్సరము కూడా నన్ను కూడా తీసుకొని వెళ్ళేవారు. మేము తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చేటటువంటి వారు. మా నాన్నకు ప్రతి సంవత్సరము గుండు ఉండేటటువంటిది, తలనీలాలు అర్పించేటటువంటి వారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? దేవర్లు చేయటం, పూజలు చేయటం, బలులు అర్పించటం, నోమాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాము అని అంటే, మా పాపాలు పోవడానికే, ప్రాయశ్చిత్తం కలగటానికే అని చెప్పాను నేను. చెప్తే అయితే మరి బలులు అర్పించటాన్ని బట్టి మీ పాపాలు క్షమించబడ్డాయా అని అడిగారు. దానికి నాకు ఒక క్లారిటీ అనేటటువంటిది లేదు. మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారా అని అంటే అది కూడా లేదు. అయితే అప్పుడు మళ్ళా ఒక శ్లోకాన్ని ఆయన గుర్తు చేశారు. సర్వపాప పరిహారో రక్తపోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనేటటువంటి ఒక శ్లోకాన్ని గుర్తు చేశారు. దాని అర్థం ఏంటో చెప్పు అని అన్నారు. అంటే మనిషి చేసిన ప్రతి పాపం కూడా విమోచించబడి వారు స్వర్గప్రాప్తులు అవ్వాలి అని అంటే తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని అంటే ఆ దేవుడే ఈ లోకంలో మనిషిగా ఆయన బలియాగం అర్పించాలి అని దాని అర్థం అయి ఉండొచ్చు అని చెప్పాను నేను. చెప్తే అప్పుడు ఆయన అన్నారు, అయితే అటువంటి ఆ రకంగా బలి అర్పించినటువంటి వారు ఎవరున్నారు అని ఆయన ప్రశ్నించారు. అప్పటికి నాకు నిజంగా ఎవరున్నారు అని ప్రశ్నిస్తే ఎవరు కూడా బలి అర్పించినటువంటి వారు, నీ కోసం, నీ పాపాల కోసం నేను బలియాగంగా నా ప్రాణాన్ని అర్పిస్తూ ఉన్నాను అని చెప్పినటువంటి వారు ఎవరు కూడా నా మనసులోనికి రాలేదు. అప్పుడు నేను అన్నాను, ఎవరు లేరు అంకుల్ అని చెప్తే అప్పుడు ఆయన అన్నారు, ఒకరున్నారు అని చెప్పేసి అప్పుడు
యేసు ప్రభు గురించి చెప్పాడు. ఆయన సర్వపాపాల నుంచి మనిషిని విముక్తిని చేయటానికే ఆయన ఈ లోకంలో మనిషిగా జన్మిస్తానని చెప్పాడు. ఆయన జన్మించటానికి ముందు 2000 సంవత్సరాల క్రితమే కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు యేసు ప్రభు అని పేరు పెట్టబడిన ఆయన మనుషులు చేసిన ప్రతి పాపం నుంచి విమోచించటానికి ఆయన ప్రాణాన్ని ఆయన బలియాగంగా అర్పిస్తారు అని చెప్పారు. ఆ తర్వాత ఇలాగా చాలా విషయాలు నేను ప్రశ్నించినప్పుడు, ఆయన గారు నన్ను ప్రశ్నించినప్పుడు నా దగ్గర సమాధానం దొరకలేదు. నాకు తెలిసింది ఒకటే, ఏంటి అనంటే ఆయన నా ప్రాణాన్ని రక్షించాడు. చనిపోవాలనుకున్న నా జీవితాన్ని, ఎవరు దిక్కులేని నా జీవితానికి ఎంతో ప్రేమని పంచగలిగినటువంటి, ఆదరణ ప్రేమ చూపించగలిగినటువంటి కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. మా నాన్నగారు, మా ఆత్మీయ తండ్రి గారు వెళ్ళిపోయి నా ఫీజులు కట్టేసి, నాకు కావలసిన బుక్స్ బట్టలు అన్నీ తీసుకొచ్చేసి, నేను చదువుకోవటానికి ట్యూషన్స్ ఏర్పాటు చేసి నేను ఎంతగానో ముందుకు వెళ్ళటానికి తోడ్పడ్డారు. తర్వాత మరి వారి ప్రేమని చూసినప్పుడు దేవుడంటే ఇంతటి ప్రేమ ఉంటుందా, దేవునిలో ఇంత దయా కనికరాలు ఉంటాయా అన్న విషయాలు వారి జీవితాలను చూసిన తర్వాత నేను తెలుసుకోగలిగాను. ఆ తర్వాత బైబిల్ చదవటం ప్రారంభించిన తర్వాత అప్పటి వరకు నాకున్న జ్ఞానంతో పాటు దేవుని యొక్క జ్ఞానం, దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన కృప ఎంతటి ఉన్నతమైనటువంటిది, ఎంత గొప్పగా నా కోసమైన బలియాగం అర్పించబడ్డాడు అన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకోగలిగాను. అవన్నీ 3-4 నెలలు పరిశోధించి తెలుసుకున్న తర్వాత అప్పుడు సత్యాన్ని, నిజమైన సత్యాన్ని గ్రహించి యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించటం జరిగింది. అలాగా మరి క్రీస్తులో నేను ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మా ఆత్మీయ తండ్రి గారు నాకు ఒక ప్రేమని కనపరిచారు. ఏంటంటే నాలాంటి మరి తల్లిదండ్రులకు ప్రేమకు నోచుకోలేని నాలాంటి ఎంతోమందిని ఆయన తీసుకొని వచ్చి ఎంతో ప్రేమగా వారిని చదివించి ఆప్యాయతని పంచుతూ వారి యొక్క ఉన్నతమైన స్థితికి ఎదగటానికి సహాయం చేశారు. నాకు ఆ చిన్నప్పటి నుంచి నాతో పాటు ఎదిగినటువంటి ఒక విషయం ఏంటి అని అంటే, నేను అందరూ ఉన్నప్పటికీ కూడా ఒక అనాథగా ఆ ప్రేమని నోచుకోలేక ఒక అనాథగా పెరిగినటువంటి పరిస్థితి నేను అనుభవించాను. తర్వాత చదువుకోవడానికి చాలా కష్టపడ్డాను. అందుకనే నాతో పాటే నేను చదువుకోగలగాలి, నేను అనేక మందిని చదివించగలగాలి, అలాగే నేను అనేక మందికి ప్రేమను పంచగలగాలి అనేటటువంటి ఆశ నాతో పాటు పెరుగుకుంటూ వచ్చింది. తర్వాత నేను మా ఆత్మీయ తండ్రి వాళ్ళ ఇంట్లో నా డిగ్రీ అయ్యే వరకు ఉండి డిగ్రీ డిస్కంటిన్యూ చేసి మరి దేవుడి పిలుపుని బట్టి నేను హైదరాబాద్ ప్రాంతానికి బైబిల్ కాలేజ్కి వెళ్ళటం జరిగింది. హైదరాబాద్లో నేను తరబీదు తీసుకుంటూ ఉన్నప్పుడు నాలో ఒక ఆశ ఏర్పడింది. ఏంటంటే నా జీవితం, చనిపోవాలనుకున్న నా జీవితాన్ని దేవుడు బ్రతికించాడు కాబట్టి నేను అనేకులకు దీవెనకరంగా ఉండాలి అని చెప్పేసి ఎక్కడైతే మరి చదువుకోవడానికి ప్రజలు కష్టపడుతూ ఉన్నారు, పిల్లలు కష్టపడుతూ ఉన్నారు, మరి వారు బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ప్రేమకు నోచుకోలేక వాళ్ళు ఒక వెలివేయబడినటువంటి స్థితిలో నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి పరిస్థితులు ఎవరైతే ఉంటారో అటువంటి ప్రాంతానికి నేను వెళ్ళాలి అని ఆశపడ్డాను. ఆ రకంగా దేవుడు నాకు మరి ఆదిలాబాద్ జిల్లాలో తిర్యాని అనే ఒక ప్రాంతాన్ని చూపించినప్పుడు నా తర్ఫీద్ అయిన తర్వాత మరి తిర్యాని అనే పట్టణానికి నేను వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళటానికి ముందు మా ఆత్మీయ తండ్రిగా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ బైబిల్ కాలేజ్లో తర్ఫీదు పొందటం జరిగింది. మరి అక్కడ ఉన్నప్పుడు మా ఆత్మీయ నాయకులు నన్ను ఎంతగానో చేరదీశారు. బైబిల్ కాలేజ్కి నేను వెళ్తాను అని అన్నప్పుడు మా ఆత్మీయ తండ్రి వాళ్ళు సింగపూర్ పట్టణానికి వెళ్ళారు. నేను మరి బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యేటటువంటి పరిస్థితి ఎలా ఉండేది అని అంటే, మరలా నేను మా అమ్మ వాళ్ళని మా సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళు నన్ను చాలా నేను హైదరాబాద్ చదువుకోవడానికి వెళ్తూ ఉన్నాను, నాకు సహాయం చెయ్యండి అని అడిగితే, మేము ₹1 కూడా మా దగ్గర లేదు, మేము ఉన్నా సరే మీకు సహాయం చెయ్యం, నువ్వు ఎలా వెళ్తావో వెళ్ళు అని అనుకొని నాకు సూట్ కేసు కానీ బ్యాగ్ కానీ ఏమీ లేదు. అయితే ఆ టైంలో నేను ఖచ్చితంగా హైదరాబాద్కి వెళ్ళి నేను చదువుకోవాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు మరి పశువుల పాకలో చిన్న బ్యాగు ఉంటే, బయట ఆరేసిన బట్టలు ఉంటే ఆ బట్టలు తీసుకొని ఆ బ్యాగులో పెట్టుకొని అక్కడి నుంచి నేను మరి అమ్మమ్మ పెట్టిన బంగారు కమ్మలు ఉంటే అవి వేరే వాళ్ళకి ఇచ్చి 300 డబ్బులు తీసుకొని మా ఊరి నుంచి నేను అనంతపూర్ పట్టణానికి రావటం జరిగింది. అక్కడికి వచ్చి మరి నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి ఆ బ్యాగ్ మా ఫ్రెండ్ దగ్గర పెట్టి నేను ఒక అంకుల్ దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాను. ఆయన 3 రోజుల నుంచి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట. నేను వెళ్ళగానే చాలా సంబరపడిపోయారు. అమ్మ నువ్వు వస్తావని మాకు తెలుసు అని చెప్పి, ఎలిజబెత్ రా అని చెప్పేసి నన్ను పిలిచి ఆయన ప్రేమగా ఆహ్వానించారు. వాళ్ళు ఆహ్వానించి మరి కొద్దిసేపట్లోనే ఒక 10 నిమిషాల్లో చాలామంది పాస్టర్స్ అందరూ కూడా వచ్చారు. వారందరూ కలిసి నా కోసం ప్రార్థన చేసి వెళ్ళారు. అప్పుడు ఈ అంకుల్ ఆంటీ వాళ్ళు నీకు ఒక చిన్న బహుమానం ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పి ఒక చిన్న సూట్ కేసు నా చేతికి ఇచ్చారు. అది చూస్తే చాలా బరువుగా ఉంది. నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళటానికి చిన్న బ్యాగుతో వచ్చాను. అంకుల్ వాళ్ళకి నా లగేజ్ ఏంటో కూడా తెలియదు. ఆయన అన్నారు ఓపెన్ చేసి చూడు అంటే ఓపెన్ చేసి చూస్తే అందులో
నాకు కావలసిన బెడ్షీట్స్, టవ్వలు, బెడ్షీట్స్, నోట్బుక్స్, రెడ్ ఇంక్ పెన్ను, బ్లాక్ పెన్స్ అన్నీ కూడా, అద్దము, దువ్వెన, క్రీము అన్నీ కూడా అందులో పెట్టబడి ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు అంకుల్ని అడిగాను, అంకుల్ నా లగేజ్ ఎంత ఉందో కూడా మీకు తెలియదు కదా, మరి ఇవన్నీ నాకు అవసరమని మీకు ఎలాగ తెలిసింది అంకుల్ అని అంటే, అప్పుడు ఆయన చెప్పారు, అమ్మ 3 రోజుల నుంచి నేను మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను, మీరు ఖచ్చితంగా నా దగ్గరకు వస్తారని తెలుసు, దేవుడు ఏవైతే నాకు తెలియచేశాడో అవన్నీ కూడా నీకోసం నేను కొని ఉంచాను అని చెప్పారు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు. నాకు పెన్నులు కావాలి అని, అద్దము, దువ్వెన ఇవన్నీ కావాలని దేవుడికి తెలుసు. ఎందుకంటే నాకు బైబిల్ కాలేజ్ వాళ్ళు లెటర్ పంపించినప్పుడు అందులో స్పష్టంగా రాయబడి ఉంది, మీరు వచ్చేటప్పుడు ఇవన్నీ తెచ్చుకోండి అని చెప్పేసి. అయితే అవేవి తీసుకోకుండానే నేను వెళ్ళాను. జస్ట్ 3 జతల బట్టలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా లంగా జాకెట్ లాంటివి. టవ్వలు కూడా నా దగ్గర లేదు, ఒక బెడ్షీట్ కూడా నా దగ్గర లేదు. కానీ అవన్నీ సూట్ కేసులో పెట్టబడి ఉన్నాయి. ఆ సూట్ కేసు తీసుకొని నేను వెంటనే హైదరాబాద్కు బయలుదేరి వెళ్ళాను. బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత మరి బైబిల్ కాలేజ్కి డైరెక్ట్ సార్ గారిని కలిసినప్పుడు గేరా పీటర్ గారు, సలోమి అమ్మగారు వాళ్ళు ఉండేవారు. ఆయన అప్పుడు సూపరింటెండెంట్గా ఉన్నారు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్కి. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నా సాక్ష్యం చెప్పాను, నా పరిస్థితి ఇది, నేను చదువుకోవాలనుకుంటూ ఉన్నాను, దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఫీజులు కట్టుకోలేను, నేను ఇటువంటి స్థితిలో నుంచి చచ్చిపోవాలనుకున్న నా బ్రతుకుని దేవుడు బ్రతికించాడు. నేను ఇప్పుడు అనేకుల్ని బ్రతికించాలనుకుంటున్నాను, అనేకులకు దీవెనకరంగా ఉండాలనుకుంటున్నాను, దేవుని గురించిన అనేక విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను, మీరు నాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు వారు ఎంత ప్రేమగా వచ్చి, అమ్మ నువ్వెంతైనా చదువుకో, నువ్వెంతైనా గొప్పగా ఆశీర్వదించబడు, మేము ఫీజు విషయంలో నిన్నొక్క మాట కూడా అడగము, నీకు దేవుడు ఇప్పటివరకు సహాయం చేశాడు, ఇక ముందు కూడా సహాయం చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు నా కోసం ప్రార్థన చేసి ధైర్యం చెప్పారు. ఆ రకంగా 3 సంవత్సరాలు నేను హైదరాబాద్లో బైబిల్ ట్రైనింగ్ చేయటం జరిగింది. అలా ట్రైనింగ్ చేస్తూ ఉన్న సమయంలోనే మరి నాకు ఒక దేవుడు దర్శనం ఇచ్చాడు. ఒక పెద్ద అడవిలో పరిచర్య చేస్తూ ఉన్నట్టుగా అక్కడికి అనేక మంది అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్ళకి చదువు నేర్పిస్తున్నట్టుగా దేవుడు చూపించాడు. దాన్ని బట్టి మరి హైదరాబాద్లోనే బైబిల్ కాలేజీలో వాళ్ళు నన్ను అడిగినప్పుడు దేవుడు నాకు ఒక స్థలాన్ని చూపించాడు, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటూ ఉన్నాను అన్నప్పుడు వాళ్ళలో చాలామంది అన్నారు, అమ్మ నువ్వు బలహీనరాలివి, కాలు చెయ్యి బలహీనంగా ఉన్నదానివి, నువ్వు ఎలాగ పరిచర్య చేయగలుగుతావు, అడవుల్లో అంటే చాలా కష్టం, కాబట్టి నిన్ను ఇక్కడే ఎక్కడో ఒక చోట హైదరాబాద్లో పాస్టర్స్ దగ్గర మిమ్మల్ని వేస్తాము అని చెప్పేసి నన్ను అక్కడికి పంపించడం జరిగింది. నేను అక్కడ ఉండలేకపోయాను. మళ్ళీ వెనక్కి తిరిగి బైబిల్ కాలేజ్కి వెళ్ళి నేను ఇక్కడ ఉండలేకపోతూ ఉన్నాను, దేవుడు నన్ను పరిచర్యకు పిలుస్తూ ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోగా సరే అయితే ఎలా వెళ్తావో వెళ్ళు అని చెప్పేసి నాకు కొంచెం సమయం ఇచ్చారు. ఆ సమయంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు తిరియా అనేటటువంటి ఒక ప్రాంతాన్ని దేవుడు చూపించాడు. అది ఎంతమందిని అడిగినా ఎవరు ఆ ప్లేస్ చెప్పలేదు. ఒక దినాన కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే మమ్మల్ని అందరినీ స్టూడెంట్స్ని మీటింగ్కి తీసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక అయ్యగారు మాదారం నుంచి ఒక పాస్టర్ గారు వచ్చి ఆయన వాక్యం చెబుతూ, మీరు ఎవరైనా సేవకు వెళ్ళాలి అనుకుంటే తిరియాని లాంటి ఒక గొప్ప ప్రాంతానికి మీరు వెళ్ళి పరిచర్య చేయాలి అని అన్నారు. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభువా, నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తిరియాని అనే ఈ స్థలాన్ని నాకు చూపించావా అని చెప్పేసి నేను వెంటనే వెళ్ళిపోయి తిరియాని అనే స్థలానికి నేను పరిచర్యకు వస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. అమ్మ అది నక్సలైట్ ప్రాంతం, చాలా ఇంటీరియర్గా ఉండేటటువంటి ప్రాంతం, అక్కడ గోండి జాతి ప్రజలు ఉంటారు, అక్కడికి వెళ్ళటానికి బస్సులు కూడా సరిగా ఉండవు, ఎప్పుడో కానీ బస్సులు తిరగవు, అటువంటి ప్రాంతానికి నువ్వు ఎందుకు వెళ్తావు అని అన్నారు. అంటే లేదు, నేను అటువంటి ప్రాంతానికే వెళ్తాను, దేవుడు నాకు ఆ స్థలాన్ని చూపించాడు, నేను వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మరి వాళ్ళు చాలా బలవంతంగానే, ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మరి ఆదిలాబాదు ప్రాంతంలో తిరియాని ఒక ప్రాంతానికి వెళ్ళటానికి మమ్మల్ని అక్కడికి పంపించడం జరిగింది. మరి బెల్లంపల్లి వరకు వెళ్ళి అక్కడ ఎర్ర బస్సులో మేము వెళ్ళి అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతాన్ని చూసి, ఆ ప్రజలను చూసి, ఆ పిల్లలను చూసి చాలా బాధ అనిపించింది. వీళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, చేరదీసే వాళ్ళు లేరు, వాళ్ళకి చదువు నేర్పించే వాళ్ళు లేరు అని చెప్పి అక్కడ నేను టీచర్గా పరిచయం చేసుకుని మరి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మంచిర్యాల ప్రాంతంలో మరి ఆరోన్ రజనీకాంత్ సార్ వాళ్ళ అక్సక్క వాళ్ళు ఉండేవారు. మరి వాళ్ళు మమ్మల్ని ఎంతగానో చేరదీసి సొంత కూతురులాగా వాళ్ళు ప్రేమను పంచారు. తిరియానిలో మరి 2001 నుంచి 2010 వరకు పరిచర్య చేయటానికి వారు ఎంతగానో సహకరించారు, ఎంతో ప్రేమని పంచారు. అలాగా ఆ చుట్టుపక్కల పరిచర్య చేసే ఏజీ పాస్టర్స్ అందరూ కూడా తోడుగా ఉండి మాకు సహకరించారు. కానీ యేసుప్రభుని నమ్ముకున్నందుకు నా కుటుంబంలో 7 చనిపోయారు. ఒకటి మా చెల్లి, చిన్న చెల్లి మొదటిగా నేను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత తను మొదటిగా నా తర్వాత నమ్ముకున్న మొదటి చెల్లి చాలా చాలా
తలాంతులు కలిగినటువంటిది, మంచి పెయింటరు, కరెంటు ఎలక్ట్రీషియన్ పని అంతా కూడా చేసేది, చర్చికి సున్నాలు వేసేది, పెయింట్ వేసేది, వాక్యాలు రాసేది, మంచి ఆర్టిస్ట్ కూడా. అంత తలాంతి కలిగినటువంటిది సడన్గా నేను హైదరాబాద్లో కేరళలో ఎండి చదువుతూ ఉండగా నాకు ఫోన్ వచ్చింది, చెల్లి చనిపోయింది అని చెప్పేసి. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పటికి మా నాన్న వాళ్ళందరికీ కూడా చాలా కోపం వచ్చేసింది, మా బంధువులందరికీ కూడా కోపం వచ్చేసింది. నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నందుకే తను కూడా యేసుప్రభుని నమ్ముకున్నందుకే చనిపోయింది అని చెప్పేసి నన్ను ఇంట్లోకి కూడా రానియకుండా నేను వచ్చేటప్పటికి శవాన్ని కూడా మా చెల్లిని కూడా ఉంచకుండా దహనం చేసేయటం జరిగింది. ఊర్లో అందరూ కూడా నన్ను నిందించారు. ఆ తర్వాత మా పెద్ద చెల్లి, నేను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మా అమ్మ నమ్ముకుంది, చెల్లి నమ్ముకుంది ఫస్ట్, తర్వాత చెల్లెళ్ళు నమ్ముకున్నారు, తమ్ముడోళ్ళు నమ్ముకున్నారు. వీళ్ళందరూ నమ్ముకున్న తర్వాత మా పెద్ద మామయ్యల కుటుంబం దేవుని నమ్ముకోవటం జరిగింది. అది కూడా ఎలాగంటే వాళ్ళు వరంగల్ ప్రాంతంలో, ములుగు ప్రాంతంలో ఉండేవారు. మామయ్య గారు అక్కడ జాబ్ చేసేవారు. మామయ్య గారికి కాలు బోధకాలు వచ్చేసి చాలా పెద్దగా అయిపోయి అదంతా కూడా పిగిలిపోయే పరిస్థితి వచ్చింది. చాలామంది హనుమంతుని భక్తుడు ఎక్కడెక్కడో పూజలు చేసుకొని రక్తస్రావ రోగి కదా, ఎలాగ విసిగిపోయి ధనమనంతా వెచ్చించి విసిగిపోయి వేసారిపోయిందో అలాగ డబ్బులన్నీ అయిపోయి ఎక్కడెక్కడో చూపించుకొని చివరికి చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు అప్పుడు మా మామయ్య గారికి నేను గుర్తొచ్చాను. తను వెంటనే పాపను పిలిపించండి, నా కోసం ప్రార్థన చేస్తుంది అన్నప్పుడు మా అత్తమ్మ గారు ఫోన్ చేస్తే నేను వెంటనే మరి వాళ్ళ దగ్గరికి వరంగల్కి వెళ్ళటం జరిగింది. ఆ కాలును చూసి మోకరించి కన్నీటితో ప్రార్థన చేశాను. ప్రభా, మా మామయ్య పాపాలు క్షమించి దయచూపు, నువ్వు బాగు చేయి తండ్రి, బ్రతికించు, నీ నామానికి మహిమకరంగా వాడుకో అని. వెంటనే 3 రోజులకి ఆ కాలు, ఇంత పెద్దగా ఉబ్బినటువంటి కాలు కొంచెం కొంచెంగా అది తగ్గిపోయి మామయ్య ఎంతో చక్కగా నడవటం ప్రారంభించాడు. ఆ రిపోర్ట్స్ అన్ని చూసినటువంటి డాక్టర్స్కి చాలా ఆశ్చర్యం వేసింది అన్నట్టు. ఇది ఎలా సాధ్యమయ్యింది అని అంటే మా మామయ్య చెప్పాడు, యేసయ్యని నేను నమ్ముకున్నాను, యేసు ప్రభు వచ్చి నన్ను తాకి బాగు చేశాడు అని చెప్పేసి. అలాగా మామయ్య, అత్తమ్మ, అలాగనే వాళ్ళకి పుట్టినటువంటి 3 పిల్లలు కూడా దేవుని నమ్ముకోవటం జరిగింది. ఈలోపు మా ఇంట్లో కూడా మా చెల్లి వాళ్ళు, తమ్ముడు వాళ్ళందరూ దేవుని నమ్ముకోవటం జరిగింది. మా అమ్మ మంచి విశ్వాసిగా దేవుని అంగీకరించడం జరిగింది. అయితే వారిద్దరికీ, మా మామయ్య కొడుకుకి మా చెల్లికి వివాహం జరిగించాము. మా బంధువులందరిలో మా గ్రామంలో మొదటి క్రైస్తవ వివాహం ఎంతో గొప్పగా ఘనంగా చేశాం. తర్వాత మా చెల్లికి ఒక కూతురు పుట్టింది. తర్వాత 2వ కాన్పుకి ఎంతో విశ్వాసంతో మరి ఎంతో ప్రార్థన పూర్వకంగా డెలివరీకి వెళ్ళినప్పుడు డాక్టర్స్ 3 రోజులు నార్మల్ డెలివరీ కావాలి అని చెప్పేసి తనను చాలా హింసించారు. బలవంతాన బాబుని బయటికి తీసిన తర్వాత బాబు ఒక 5 నిమిషాలు మాత్రమే బ్రతికాడు. ఊపిరి అందక తను చనిపోవటం జరిగింది. అప్పటికే చెల్లి అన్కాన్షియస్లో ఉంది. మరి ఎవరు మాట్లాడుకుంటూ ఉంటే తెలిసింది బాబు చనిపోయాడని. బాబు చనిపోయిన వార్త తెలియగానే తను కూడా అయ్యో నా బాబు అని చెప్పేసి వెంటనే గట్టిగా అరిసేసి అరుస్తూ కేకలేస్తూ కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోవటం జరిగింది. ఆ తర్వాత మరి మా నాన్నగారి విషయంలో ఎంతో గొప్ప సాక్ష్యం ఏంటంటే, నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్స్ చెప్పారు 16 పల్స్ రేటుతో ఉన్నాడు, ఒక్కరోజు కంటే కూడా ఎక్కువ బ్రతకడు. అంటే మేము బ్రతిమలాడుకున్నాం, అయ్యా ఇంకేదైనా చెయ్యండి, ఎక్కడికైనా తీసుకొని వెళ్తామనంటే సరే హైదరాబాద్ తీసుకెళ్ళండి అన్నారు. మేము రాత్రి హైదరాబాద్ తీసుకురావటం జరిగింది. హైదరాబాద్లో మరి నేను, నా తమ్ముళ్ళందరూ కూడా ఎంతో మోకరించి ప్రార్థన చేశాం. అక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్స్ ఏమన్నాడు అని అంటే, ఈయనకు పల్స్ రేట్ చాలా తక్కువైపోయింది అని ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెట్టిన తర్వాత మేము అలాగే ఉపవాసంతో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. డాక్టర్స్ చివరికి ఈయన చనిపోతాడు, బ్రతకడు, మీరు అర్జెంటుగా తీసుకొని వెళ్ళిపోండి, కనీసం ఇంటి దగ్గరికి వెళ్తే అందరినీ చూసైనా తను కొద్దిసేపు సంతోషంగా ఉంటారు అని చెప్పారు. ఎంత బ్రతిమలాడినా వాళ్ళు జాయిన్ చేసుకోలేదు. తన శరీరం మెడిసిన్స్కి కూడా సహకరించదు అని చెప్పారు. ఇంటికి తీసుకెళ్ళిపోయాము. ప్రార్థన చేయటం ప్రారంభించాడు. మా నాన్నలో దేవుడు కార్యం చేశాడు. యేసయ్య ఒక్కడే బతికించగలడనే నమ్మకాన్ని నాన్నలో దేవుడు కలిగించాడు. తను మొదలుపెట్టాడు, యేసయ్య నన్ను బతికించు అని అడగటం మొదలుపెట్టాడు. 16 పల్స్ రేటు 30 పల్స్ రేటుకి పొడిగించబడింది. 30 పల్స్ రేటుతో 7 సంవత్సరాలు ఎంతో హ్యాపీగా సంతోషంగా మా నాన్న బ్రతికాడు. హల్లెలూయా. 7 సంవత్సరాలు బ్రతికిన తర్వాత నార్మల్గా మామూలుగా నాన్నగారు చనిపోవటం జరిగింది. కానీ నాన్న చనిపోయిన తర్వాత దానిని కూడా మా పెదనాన్న వాళ్ళు, బంధువులు వాళ్ళందరూ కూడా యేసుప్రభుని నమ్ముకొని చనిపోయాడు, వీడు చాలా పాపం చేశాడు, తప్పు చేశాడు అని చెప్పేసి నాన్న శవాన్ని ముట్టుకోవడానికి రాలేదు, దహన కార్యక్రమాలు చేయటానికి కూడా రాలేదు. అయినప్పటికీ నేను, నా తమ్ముళ్ళు, మా పెద్ద మామయ్య అందరము కూడా మేమే కలిసి పాస్టర్
గారిని పిలిపించి నేను ముందుండి అన్ని కార్యక్రమాలు చేయవలసి వచ్చింది. అయితే అప్పటికి మా ఇంట్లో 4 చనిపోయారు. ఈలోపు కరోనా రావటం జరిగింది. కరోనా సమయంలో మరి ఒకే వారంలోనే మా పెదమామయ్య గారు చనిపోయారు. మామయ్య చనిపోయిన వెంటనే అదే వారంలోనే మా మరిది గారు, చెల్లి భర్త మరిది గారు చనిపోవటం జరిగింది. అప్పుడు అందరూ కూడా మా బంధువులందరూ తిరగబడి మీ ఇంట్లో మేమందరము బాగున్నాము, యేసయ్యను నమ్ముకున్నందుకు మీ ఇంట్లో 7 చనిపోయారు అని చెప్పేసి మా అమ్మమ్మని అత్తమ్మని కూడా తీసుకెళ్ళిపోయి వాళ్ళని కూర్చోబెట్టి పూజలన్నీ కూడా చేసి పాప పశ్చాత్తాపం చండీయాగం చెయ్యాలి మీరు అని చెప్పేసి వాళ్ళ చేత బలవంతాన పూజలు చేయించాలని చూశారు. వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు యేసు ప్రభుని వదిలేస్తేనే బతుకుతారు, లేదంటే ఇద్దరిద్దరుగా మీరు ఇలాగే చనిపోతూ ఉంటారు. ఇది మీ మీదకి మీరు యేసు ప్రభుని నమ్ముకున్నందుకు మీ మీదకి వచ్చిన శాపము అని చెప్పారు. అప్పుడు నా తల్లి మా అత్త మా అమ్మమ్మ ముగ్గురు కూడా కలిసి ఒకే నిర్ణయం చెప్పారు. ఏంటంటే యేసు ప్రభు మమ్మల్ని బ్రతికించాడు, నిజమైన జీవితానికి అర్థాన్ని, శాంతిని, సమాధానమును, నెమ్మదిని ఇవ్వగలిగిన వాడు యేసయ్యను నమ్ముకొని మేము చచ్చిపోయాము. ఇప్పుడు యేసయ్యతో చనిపోయిన వాళ్ళందరూ కూడా యేసయ్య దగ్గర ఉంటారు, మేము చచ్చిపోతే కూడా పరలోక రాజ్యంలో ఉంటాము, అంతేకాని మేము మరలా తిరిగి ఈ విగ్రహారాధనకి పూజలకి మేము తిరగము అని చెప్పేసి గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. గట్టిగా సమాధానం చెప్పగలిగాడు. అడవిలో ఉన్నప్పుడు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులను ఫేస్ చేశాం. నక్సలైట్స్ నుంచి ఎన్నో అనుభవాలు ఎదురైనాయి. ఒక దినాన అందరము కూర్చొని ఆరాధన పంగిడి మాదర అనేటటువంటి ప్రాంతంలో పెద్ద గుండంలాగా చేసుకొని మంట వేసి చుట్టూ కూర్చొని ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆ సమయంలో మరి మధ్యరాత్రిలో 12 గంటలకి మేము కూర్చున్నటువంటి ఆ ఇంటి చుట్టూ వచ్చి అన్నలందరూ కూడా ఆ ఇంటి చుట్టూ కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు. ఆ శబ్దం విని ఆ గూడెం పెద్ద పటేల్ అంటాం అక్కడ, ఆ పటేల్ గారు వెళ్ళి వాళ్ళని కలిసినప్పుడు ఎవరు ఆవిడ ఇన్ఫార్మర్గా పనిచేస్తూ ఉన్నారా వాళ్ళు, ఇక్కడ వాళ్ళని రమ్మని చెప్పు అని చెప్పేసి పిలిచినప్పుడు ఆ పటేల్ గారు అన్నారు, లేదు ఆవిడ పాస్టర్ అమ్మగారు, ఆమె మాకు మంచి విషయాలే బోధిస్తూ ఉంది, తాగొద్దండి, మీ ఆరోగ్యాలు జాగ్రత్త అనే విషయాలే బోధిస్తూ ఉంది, చదువు ఒక విలువలు మాకు నేర్పిస్తూ ఉంది, ఆమె ఏ చెడు విషయాలు మాకు నేర్పించటం లేదు, ఇప్పుడు మాట్లాడదు, ఇప్పుడు రాదు, రేపు మీరు వచ్చి కలవండి అని చెప్పి వాళ్ళు పంపించేశారు. పంపించిన తర్వాత మరుసటి రోజు మరి అందరూ మమ్మల్ని అక్కడ దాచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ మేము వెళ్ళలేదు. నేను అక్కడే ఉండి, లేదు వాళ్ళు మాట్లాడితే మేము అక్కడే ఉంటాము అని చెప్పినప్పుడు చాలామంది వచ్చి కలిశారు. కలిసిన తర్వాత నాకు తెలియదు వాళ్ళే అన్నలు అన్న విషయం నాకు తెలియదు. వాళ్ళు చివరికి ఒక చిన్న చీటీలో ఒక మాట రాసి పంపించారు, మీరు చేస్తూ ఉంది మా ప్రజల కోసమే కష్టపడుతూ ఉన్నారు, వీరికి నీతిని బోధిస్తూ ఉన్నారు, వీరి బాగు కొరకు మీరు ప్రయాసపడుతూ ఉన్నారు అనే నమ్మకం మాకు కలిగింది, కాబట్టి మీకు మేము తోడుగా ఉంటాము అని చెప్పారు. ఆ రకంగా 2010 వరకు ఆదిలాబాదు ప్రాంతంలో మరి అక్కడ అనేక మంది పిల్లలను ఒక హోలీ ట్రినిటీ స్కూల్ అనేటటువంటి ఒక స్కూల్ ప్రారంభించి అనేక మంది అనాథ పిల్లలను చేరదీసి అక్కడ స్కూల్ నడిపించటం జరిగింది. ఎంతోమందిని చదివించటం జరిగింది. ఆ ప్రాంతంలో మరి ఎంతోమంది గుడుంబాకు అలవాటు పడినటువంటి యవనస్తుల్ని అనేక మందిని నీతి మార్గంలో నడిపించటం జరిగింది ఆ ప్రాంతంలో ఉండగా. అలాగే ఎంతోమంది పోలీసుల ద్వారాను అలాగే ఎంతోమంది ఆ ప్రాంతం నుంచి పంపించి వేయాలని బలవంత పెట్టారు. వ్యభిచారం చేసుకోవడానికి వచ్చింది అనే ఒక ముద్రను వేసి పంపించటం కోసం ఒక వ్యక్తిని తాగి నా మీదకి పంపించారు. దేవుడి కృప వలన ఆ వ్యక్తిని తోసుకొని బయటికి వచ్చి తలుపేసి 1.5 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళి వాళ్ళ భార్యని పిలుచుకొని వచ్చి ఇదిగో రాజన్న ఇలాగ నా మీదకి వచ్చాడు అని చెప్పినప్పుడు ఆమె చాలా ఏడ్చింది. మరలా ఇద్దరము లోపలికి వెళ్ళి మత్తులో పడిపోయి ఉన్న ఆ వ్యక్తిని ఇద్దరము కూడా పట్టుకొని మరలా ఇంటికి తీసుకెళ్లటం జరిగింది. మరుసటి రోజు ఆ వ్యక్తి లేచి వచ్చి అందరి ముందు కాళ్ళు పట్టుకొని, అమ్మ నా తప్పేమీ లేదు, ఎంతో నాకు తాగించి నిన్ను పాడు చేయమని, నిన్ను ఇక్కడ నుంచి తరిమేయమని నన్ను ఇక్కడికి పంపించారు అని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరి ముందు అన్న మీ తప్పేమీ లేదు, దేవుడు మీకు తోడుగా ఉండునుగాక, దీవించునుగాక అని చెప్పి ఆయన కొరకు ప్రార్థన చేయటం జరిగింది. ఆ రకంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 2 పిల్లలను చదివించటం జరిగింది. అలాగే 2010 వరకు ఎన్నోసార్లు 9 సార్లు అక్కడున్నప్పుడే 6 సార్లు నా కాలు చెయ్యి విరగటం జరిగింది. ఎన్నోసార్లు నక్సలైట్ల ద్వారా మొదట్లో ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. తర్వాత పోలీసు వాళ్ళే నన్ను పాడు చేయాలని చూశారు. తర్వాత ఆ సమయంలో మళ్ళీ మా ఆత్మీయ తండ్రి గారికి చెప్పినప్పుడు, పీటర్ గారికి చెప్పినప్పుడు ఆయన స్వర్ణజిత్ సేన్ గారితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు వచ్చి ఆదిలాబాద్కి ఫోన్ చేస్తే ఆదిలాబాద్ వాళ్ళు ఆసిఫాబాద్కి ఫోన్ చేస్తే ఆసిఫాబాద్ వాళ్ళు తర్వాత తిరియాని పీసీకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ప్రొటెక్ట్ చేయటం జరిగింది. అంటే అక్కడున్న కాలంలో దేవుడు అన్ని రకాలుగా సహాయం చేసి ఆయన కాపుదల భద్రతలో భద్రపరిచి ముందుకు నడిపించాడు. బలహీనరాలను అయినప్పటికీ కూడా దేవుడు కృప చూపించి ఆ ప్రాంతంలో అనేక మందిని చదివించటానికి, చేరదీయడానికి, వారికి
వాళ్ళకి నిజమైన ప్రేమను పంచటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అక్కడ ఉన్నట్టుగానే మరి ముగ్గురిని మరలా తర్వాత వాళ్ళు తర్ఫీదుకి పంపించడం జరిగింది. వారు తిరిగి వచ్చిన తర్వాత మరలా నేను కేరళకి వెళ్ళి MD చదువులు చదువుకోవటం జరిగింది. అక్కడ ఉండగానే నేపాల్కి పంపించారు. నేపాల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండగా దేవుడు నాకు ఒరిస్సాను గురించినటువంటి దర్శనాన్ని ఇచ్చాడు. ఒరిస్సాకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మరలా చాలామంది అన్నారు, ఆల్రెడీ ఇంత గొప్పగా స్కూల్ ఉంది, పిల్లలు ఉన్నారు, మరి పరిచర్య ఉంది, దీని అంతటిని కూడా వదిలిపెట్టేసి మరి నువ్వు ఒరిస్సా పట్టణానికి ఎలా వెళ్తావు అని అన్నప్పుడు దేవుడు ఒకటే చెప్పాడు, అబ్రహామును పిలిచినట్టుగా నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను, మరలా నీ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించు అని చెప్పినప్పుడు మరి కాలేజీ వాళ్ళకి కానీ మా సంస్థ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. ఎలాగైనా సరే నేను వెళ్తాను అని చెప్పేసి సమస్తాన్ని వదిలిపెట్టి చిన్న బ్యాగ్ తీసుకొని మరి ఆదిలాబాద్ని, హైదరాబాద్ని, మా సొంత ఊరిని అన్నిటినీ కూడా వదిలిపెట్టేసి ఒరిస్సా ప్రాంతానికి రావటం జరిగింది. మరి ఒరిస్సాలో కోరాపుట్ డిస్టిక్లో మరలా వచ్చి నన్ను నేను పరిచయం చేసుకొని టీచర్గా నా యొక్క స్థానాన్ని ప్రారంభించి అనేక మందిని చేరతీసి అక్కడ కూడా చదువు నేర్పించటం ప్రారంభించాను. అక్కడ ఉన్నట్టుగానే మరి ముగ్గురిని దత్తత చేసుకోవటం జరిగింది. బెంగళూరు నుంచి 2 పిల్లలు, తర్వాత అనంతపూర్ నుంచి ఒకరు. నా బిడ్డలు ఎంతో గొప్పగా చదువుకొని గొప్పవారు అవుతున్నారు. ఆదిలాబాద్లో ఎదురైన అనుభవాలు మరొక రకంగా కోరాపుట్ జిల్లాలో ముందుకు వెళ్ళటానికి నన్ను ప్రోత్సహించాయి. అక్కడ కూడా ఎన్నో రకాల పరిస్థితులు, అవాంతరాలు ఎదురైనాయి. నన్ను అక్కడ కూడా పాడు చేయాలని చూశారు. అలాగనే వ్యభిచారం చేసుకోవడానికి వచ్చింది అని చెప్పి ముద్రించి పంపించేయాలని చూశారు. కానీ ఎవరైతే నన్ను కొట్టడానికి వచ్చారో, ఎవరైతే నిందల పాలు చేయాలని వచ్చారో వారిని చేరదీసి వారి అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి మరి సిఎంసికి వెల్లూరు వరకు కూడా తీసుకెళ్ళి వాళ్ళకి మళ్ళీ బ్రతికించటం జరిగింది. తర్వాత ఎంతోమందిని చేరతీసి వారిని చదివించటం జరిగింది. చదువు యొక్క విలువను వారికి బోధించటం జరిగింది. అదిలా కోరాపుట్ డిస్టిక్లో మరి 7 ప్రాంతాల్లో తిరిగి ఎన్నో భయంకరమైనటువంటి కొండల్లో, గుట్టల్లో తిరిగి వారందరికీ చదువు విలువని బోధిస్తూ నీతి మార్గంలో వారిని నడిపించటం జరిగింది. చాలామంది దేవుని నమ్ముకుని దేవుడి యొక్క ప్రేమను తెలుసుకొని వారు ఇప్పుడు గొప్పవారిగా ఎంతో ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ రకంగా మరి నా జీవితంలో ఒకప్పుడు బలహీనురాలిగా ఉన్నాను. ఎవరు ప్రేమించేవారు లేరు, చేరదీసేవారు లేరు, ముందుకు నడిపించేవారు లేరు. కానీ ఇన్నిసార్లు కాలు చేయి విరిగినప్పటికీ కూడా దేవుడు కృప తోడుగా ఉంచి ఒక ఉన్నతమైన స్థానంలో నన్ను బలపరిచేవాని యందు నేను ఏమైనా చేయగలను అనే ధైర్యంతో ముందుకు వెళ్ళటానికి దేవుడు నాకు కృప చూపించాడు. ఒకప్పుడు నాకు ఎవరూ లేరు అని కృంగిపోయిన దాన్ని ఇప్పుడు జగమంతా నా కుటుంబమే, ఈ సృష్టికర్త నా తండ్రి, సృష్టి అంతా కూడా నా తండ్రిది, ఆయన మహారాజు, ఆయన కూతుర్ని నేను. అలాగా దేవుడు ముందుకు మరి ధైర్యంతో ముందుకు నడిచేటటువంటి కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. మరి ఇప్పుడు ఒరిస్సా ప్రాంతంలో ఉన్నప్పుడే చాలా భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఎదురైనాయి. వాటన్నిటిని తట్టుకొని నిలబడేటటువంటి పరిస్థితిని దేవుడు కృప చూపించాడు. ఒకసారి టైఫాయిడ్, మలేరియా వచ్చి మరి బీపీ డౌన్ అయిపోయి కింద పడిపోయి చనిపోయే పరిస్థితి వస్తే ఇంటి ఓనర్ వాళ్ళు బయటకు పంపించేశారు, బయట పెట్టేశారు చనిపోద్ది అని చెప్పేసి. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో నన్ను టచ్ చేసి ముందుకు నడిపించాడు. అలాగే ఒకసారి కింద పడిపోయి సువార్తకు వెళ్ళి వస్తూ ఉంటే కింద పడిపోతే కాలు చెయ్యి 2 కూడా విరిగిపోతే నా చుట్టూ చిన్న పిల్లలు ఉన్నారు. అయితే ఆ పిల్లలు నన్ను ఎత్తుకోలేరు. ఆ పరిస్థితుల్లో కాలు ఇలాగ నా మోకాలు చిప్ప ఉండదు. అందుకని కాలు ఇలాగ వెనక్కి పురి తిరిగిపోతూ ఉంటుంది. అలాగా పురి తిరిగిపోయిన కాలుని మరలా నేను లేచి ఏడ్చుకుంటూ గట్టిగా అరుస్తూ ఆ కాలుని మరలా సామాన్యమైన నార్మల్ స్థితిలోనికి తీసుకొని వచ్చి అలాగ ఏడుస్తూ ఉన్నాను. నేను ఎలాగా నడుచుకొని ఇంటికి వెళ్ళాలి అని. అప్పుడు సమయం సాయంత్రం 7 అవుతుంది. ఆ టైంలో ఎవరో ఒక వ్యక్తి దాదాపు 6 అడుగుల పైనే ఉంటాడు, అజానుబాహుడిగా ఉన్నాడు. ఆయన వచ్చి తన చేతులతో నన్ను ఎత్తుకొని 3 కిలోమీటర్లు ఆ కొండ మీద నుంచి కిందికి దిగి నా ఇంటి వరకు తీసుకొని వచ్చి నన్ను నా మంచం మీద పడుకోబెట్టి వెళ్ళిపోయారు. తర్వాత తిరిగి చూస్తే ఎవరూ లేరు అక్కడ. ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగాను, ఇప్పుడు వచ్చిన వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా అని అంటే వాళ్ళు అన్నారు, అంత ఎత్తున్నాడు, ఈ ఏరియాలో అటువంటి వారు ఎవరిని మేము చూడలేదు, ఆయన ఎప్పుడు కూడా మాకు కనిపించలేదు అని అన్నారు. నేను చాలా కాలం నుంచి అప్పటికే నేను 2 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో ఉన్నాను. కానీ అప్పుడు ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని నేను చూసింది లేదు. ఆ దినాన నిజంగా దేవుడి హస్తాల్లో ఆయన
ఆయన నన్ను ఎత్తుకొని ఇంటి వరకు 3 కిలోమీటర్లు నడిపించుకొని ఇంటికి నన్ను మోసినటువంటి ఆ సందర్భం గుర్తొస్తే ఇప్పటికీ నా మనసు ఎంతగానో ఆ సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. దేవుడి స్పర్శని అనుభవించగలిగాను. ఆ రకంగా దేవుడు కృంగిన ప్రతి సమయంలో అండగా ఉంటూ బలపరుస్తూ మరెంతో మందికి ఆదరణకరంగా ముందుకు తీసుకొని వెళ్ళటానికి దేవుడు నా ఎడల కృప చూపించాడు. మరి ఇదిలాగా ఉండగా మరి ఒక దినాన ఒక వ్యక్తి నా సాక్ష్యం విన్నారంట. ఎక్కడో చెప్తే ఆ వ్యక్తిలో ఒక అలజడిని దేవుడు పుట్టించాడు. ఏంటంటే మా అమ్మ చిన్నప్పుడే నన్ను సేవకు సమర్పించింది, ఎంతోమందికి దీవెనకరంగా బ్రతకమని చెప్పింది, కానీ నేనేమో బ్యాంక్ మేనేజర్గా జాబ్ చేసుకుంటూ ఉన్నాను. ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉండి ఒరిస్సా అడవుల్లో పరిచర్య చేస్తే ఎంతోమంది అనాథ పిల్లల్ని, అప్పటికే 36 మంది అనాథ పిల్లలు ఉండేవారు, అంతమందికి సేవ చేస్తూ ఉందా, ఆ అమ్మాయిని నేను చూడాలి అని అనుకున్నారంట. అలాగా మరి అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దినాన నేను ఏలూరు పట్టణానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అప్పుడు ఎవరైతే నా సాక్ష్యం చెప్పారో అదే వ్యక్తి ఏ వ్యక్తి నన్ను చూడాలనుకున్నారో ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి నన్ను చూడ్డానికి వచ్చి నేను వాక్యం చెబుతూ ఉంటే విని ఆ వాక్యం అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్ దగ్గరికి వచ్చి, అమ్మ దేవుడు నేను వివాహం చేసుకోమని చెప్తూ ఉన్నారు అని చెప్పారు. వెంటనే నాకు చాలా షాక్ గురయ్యాను. ఎందుకనంటే అప్పటి వరకు వివాహం గురించి ఎప్పుడు ఆలోచించిందే లేదన్నట్టు. ఆయన వచ్చి అలాగే చెప్పేటప్పటికి నా సాక్ష్యం విని లేక నా వాక్యం విని జాలిగా ఒకవేళ ఫీల్ అయ్యి అలా చెప్తున్నారేమో అని చెప్పేసి నేను అన్నాను, అయ్యా దేవుడు నీకు మంచి భార్యని ఇస్తాడు, ఒకవేళ నా సాక్ష్యం ద్వారా నీవు ఒకవేళ ఎమోషన్ అయ్యి ఉంటే నన్ను క్షమించు, దేవుడు నిన్ను మంచి భార్యను దీవిస్తాడు అని చెప్పి పంపించేశాను. మరుసటి రోజు కూడా వచ్చాడు. వాక్యం విన్న తర్వాత మరలా వచ్చామా దేవుడు నేను పెళ్లి చేసుకోమని చెప్తూ ఉన్నాడు అన్నప్పుడు నాకు చాలా భయంతో కూడినటువంటి అలజడి ప్రారంభం అయ్యింది. ఆ దినాన త్వరగా వాక్యం చెప్పేసి ఆ రాత్రి 1 గంటకే ట్రైన్కి వెళ్ళి నేను బయలుదేరి మరలా తిరిగి నేను కోరాపుట్కి వెళ్ళటం జరిగింది. నేను ఆ మనిషితో ఆ రోజు ఒకటి చెప్పాను, ఏంటంటే తర్వాత వెళ్ళిపోయాను. నేనున్న చోట సిగ్నల్ కరెంట్ ఏమీ ఉండకపోయేటటువంటి ఒక దినాన రాయగడికి వెళ్ళినప్పుడు నా చిన్న ఫోన్ ఉండేది నా దగ్గర. ఆ ఫోన్ మోగింది. ఎవరు అని హలో అని అంటే, అమ్మ నేను మీకు చెప్పాను కదా దేవుడు నన్ను మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటున్నారంటే నాకు మళ్ళీ ఆశ్చర్యం వేసింది. అయ్యి బాబోయ్ ఏంది నేను ఇలాగ మాట్లాడుతున్నాడు అని అనుకోను. అయ్యా దేవుడు నీకు చెప్పి ఉంటే నా దేవుడు కూడా నాకు చెప్పాలి, నీ దేవుడు నా దేవుడే కనుక దేవుడు నీకు చెప్పిన దేవుడు నాకు కూడా చెప్తే అప్పుడు ఆలోచిద్దాము, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పాను. తర్వాత మరలా నెలకి ఫోన్ చేసి, అమ్మ దేవుడు నీతో మాట్లాడా, దేవుడు నేను వివాహం చేసుకోమని చెప్తూ ఉన్నాడు అని అంటే ఇక నాకు చాలా విసుగొచ్చింది. అప్పుడు మా ఆత్మీయ తల్లి తారమ్మ గారు ఉండేవారు హైదరాబాద్ పట్టణంలో. ఆమెకు ఫోన్ చేసి మరి ఇలాగ అంటూ ఉన్నారమ్మా, నాకు చాలా శోధనగా ఉంది, ఈ విషయంలో ప్రార్థన చెయ్యి అని అంటే అప్పుడు ఆవిడ చెప్పారు, అమ్మ ఇంతకాలం ఎవరు ఇంత పట్టుదలతో ముందుకు రాలేదు, దేవుడి చిత్తమేమో మనం 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము అని అన్నప్పుడు అక్కడ ఆవిడ నేను ఇక్కడ ఉండి ప్రార్థన చేశాం. ప్రభువా నీ చిత్తం అయితే ఇది దీన్ని నుంచి తొలగించి, ఒకవేళ ఇది నీ చిత్తంలో ఇది వివాహ వ్యవస్థలోనికి నేను వెళ్ళటం నీ చిత్తం అయితే నీవే మార్గాలను సరళం చెయ్యి అని ప్రార్థన చేశాను. ఒక దినాన హైదరాబాద్ పట్టణానికి వెళ్ళి తిరిగి వెళుతూ ఉండగా నేను నా కూతురు, అప్పటికే 3.5 సంవత్సరాల కూతురుని నేను దత్తత చేసుకున్నాను. అప్పటికి తనకు 6 సంవత్సరాలు వచ్చాయి. ఇద్దరము కలిసి వెళుతూ ఉండగా ఒక దినాన ఫోన్ చేసి, అమ్మ ఎక్కడున్నారు అని అంటే ట్రైన్లో నేను వెళ్తూ ఉన్నాను అన్నాడు. ఎక్కడున్నారంటే విజయవాడకు దగ్గరగా ఉన్నాను. సరే అయితే ఒకసారి తిరిగి చూడంటే ఒక 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే విజయవాడలో స్టేషన్లో నా ట్రైన్ ఆగింది. అప్పుడు మళ్ళీ ఫోన్ వచ్చింది, ఒకసారి తిరిగి చూడమ్మా కిటికీలో నుంచి అని అంటే కిటికీలో నుంచి చూస్తే అక్కడికే ఆ వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు. నాకు చాలా భయం వేసింది. ప్రభువా నాకేంటి ఈ శోధన అంటే, అమ్మ ఒక్కసారి కిందికి దిగండి అని అంటే సరే అని చెప్పేసి, నా పాప ఉంది నేను దిగను ట్రైన్ వెళ్ళిపోతుంది అంటే తనే లోపలికి వచ్చి పాపను ఎత్తుకొని కిందికి దిగాడు. ఒక్క 2 నిమిషాలే, ఇది ట్రైన్ చాలాసేపు ఇక్కడ ఆగుతుంది, ఒక్క 2 నిమిషాలు కిందికి దిగండి అంటే నేను కిందికి దిగేటప్పటికే అక్కడ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ బాబాయిలు ఎవరో అందరూ కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు వాళ్ళు వచ్చి, అమ్మ దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను వివాహం చేసుకోవటంలో మాకు ఎటువంటి అభ్యంతరము కూడా లేదు, మీరు ఒప్పుకుంటే ఈ రకంగానైనా మా అబ్బాయి పరిచర్యలో ఉంటాడని సేవలోకి వస్తాడనే సంతోషం నాకుంది, నేను ఎప్పుడు చిన్నప్పుడే సేవకు సమర్పించుకున్నాను, నీ ఒప్పుకుంటే మా ఇంటిలో అందరం కూడా దేవుడి ఆశీర్వాదాలు పొందుకున్న వారంగా మేము అవుతాము, దయచేసి వివాహం చేసుకోవటానికి ఒప్పుకోమని చెప్పారు. ఈలోపు ఆ మాట విన్నాను. తర్వాత ట్రైన్ మూవ్ అయిపోయింది, ఎక్కేసి మేము వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయాన్ని మళ్ళీ మా ఆత్మీయ తల్లికి చెప్పినప్పుడు ఇద్దరం కలిసి ప్రార్థన చేసి దేవుని దగ్గర చాలా సూచనలు అడిగాం. ప్రభా ఇది నీ చిత్తమేనా అని అడిగినప్పుడు నేను ఒకటి చెప్పాను, ఏంటంటే వివాహ వ్యవస్థలోనికి అడుగు పెట్టాలనుకున్న వారందరూ కూడా తెలుసుకోవలసిన విషయం, దేవుడి చిత్తంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు తీసుకొని వస్తాడు. మరి నేను ప్రార్థన చేశాను, నేనున్న అడ్రస్ తెలియదు, నేను ఎక్కడుంటున్నానో తెలియదు, సిగ్నల్స్ పనిచేయవు, ఫుల్ వర్షము, 14
టన్నల్స్ పైనే దాటుకొని రావాలి నేనున్న అడవిలోకి రావాలంటే. కాబట్టి ఈ ఆదివారం లోపు కనుక నేనున్న ప్రాంతానికి కనుక వస్తే ఇది నీ చిత్తమని నేను భావిస్తాను ప్రభువా, తల వంచుతాను నీ చిత్తానికి అని అనుకున్నాను. అయితే శనివారం మధ్యాహ్నం లోపే నా ఇంటి డోరు నాక్ చేశారు ఎవరు. ఎవరా అని డోర్ తీసేటప్పటికి ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తే ఈ వ్యక్తి. నేను ఆదివారం లోపు రావాలని కోరుకున్నాను, కానీ ఫుల్ వర్షంలో ఆ వ్యక్తి వచ్చి నిలబడి అమ్మ లోపలికి రావచ్చా అని అన్నారు. వాళ్ళ బాబాయ్తో పాటు వచ్చారు. అప్పుడు నాకు అర్థమైంది ఇది ప్రభు చిత్తం అని తెలుసుకొని ప్రార్థన చేయటం జరిగింది. ఆ వచ్చిన వాళ్ళ బంధువు కూడా నా కోసం ప్రార్థన చేసి నన్ను ఒప్పించి మరలా వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఆ రకంగా వివాహ వ్యవస్థలోనికి అడుగు పెట్టడం జరిగింది. మరి బలహీనరాలైనటువంటి నాకు సంసోన్ అని పేరు కలిగినటువంటి బలవంతుని దేవుడు భర్తగా అనుగ్రహించాడు. మరి ఒకప్పుడు ఏమీ లేని నాకు సమస్తాన్ని దేవుడు అనుగ్రహించాడు. నా గర్భంలో నుంచి మరి పిల్లలే పుట్టారు అని 4 సంవత్సరాలు పిల్లలు లేక ఎంత భయంకరమైన వేదన నేను అనుభవించాను. ఒకప్పుడు మరి అంత ప్రేమగా ఆ ఇంటిలోనికి ఆహ్వానించిన వారే నన్ను నిందించటం మొదలుపెట్టినప్పుడు ఇంకా దుఃఖానికి గురయ్యాను. ప్రభా ఏమిటి ఇది అని. బలహీనరాలని పెళ్లి చేసుకున్నావు, మరలా ఇదేంటి అని అడిగినప్పుడు నా దగ్గర సమాధానం లేదు. చెప్పుకోవడానికి నా భర్తకు కూడా సమాధానం లేదు. ప్రభా నువ్వే సహాయం చెయ్యి అని అడిగినప్పుడు దేవుడు అద్భుతంగా నా గర్భాన్ని తెరిచి పిల్లలే పుట్టరు అని చెప్పినటువంటి డాక్టర్స్ నోర్లు దేవుడు మోయించటానికి అనేక మందిని ఎవరైతే నిందించారో వారందరి ఎదుట అద్భుతమైన రీతిలో దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. చక్కని పాపని నాకు బహుమానంగా దేవుడు అనుగ్రహించాడు. అలాగా 5 పిల్లలతో మరి మేమందరం కూడా ఎంతో సంతోషంతో పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. మరి ప్రస్తుతానికి మరి పార్వతీపురం డిస్టిక్లో సాలూరు అనే ప్రాంతంలో పరిచర్య చేసుకుంటూ మరి అనేక మంది అనాథ పిల్లల్ని చేరదీస్తూ వారందరికీ చదువులు చెప్తూ మరి అనేక చోట్ల ట్యూషన్లు ప్రారంభించి ఉచితంగా వారికి భోజనం పెడుతూ చదువుని నేర్పించుకుంటూ వారు చదువుకోగలిగిన వారిని హైదరాబాద్ పట్టణానికి పంపిస్తూ అక్కడ ఉన్నతమైన చదువులతో వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అలాగనే ఎంతోమంది మరి సరియైన వివాహ వ్యవస్థ లేక తాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉన్నటువంటి ఈ నాగరికతకు దూరంగా ఉండేటటువంటి ఇంటీరియర్ ప్లేసెస్లో ఉన్న పిల్లలను చేరతీసి మరి ఎంతోమంది యవ్వనస్తుల జీవితాల్లో కూడా మార్పు తీసుకొని రావడానికి ఒక నీతి మార్గంలోనికి నడిపించటానికి దేవుడు కృప చూపించి వాడుకుంటున్నాడు. ఒకప్పుడు బలహీనరాల్ని కానీ నన్ను బలపరిచి దేవుని యందు ఏమైనా చేయగలను అనే ధైర్యంతో ముందుకు వెళ్ళే కృపను నాకు అనుగ్రహించాడు. ఎంతోమంది ప్రపంచమంతా నాదిగా సంతోషంతో సంబరంతో ముందుకు సాగుతూ ఉన్నాను. ఎవరైతే నాలాంటి దుఃఖంలో వేదనలో ఉంటారో వారందరికీ యేసుక్రీస్తే సమాధానం. ఆయన ఎవరిని కూడా నిర్లక్ష్యం చేసేవాడు కాదు. మనుషులు నిర్లక్ష్యం చేయొచ్చు, స్నేహితులు నిర్లక్ష్యం చేయొచ్చు, కన్న తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొచ్చు, బంధువులు నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కానే కాదు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడు, ఆయన జీవితాన్ని ఇచ్చేటటువంటి దేవుడు, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు, శూన్యంలో సమస్తము చేయగలడు, విరిచిన దాన్ని నలిపి పరిమళింప చేయగలిగిన దేవుడు, విరిచి ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు. ఆ రకంగా నా జీవితాన్ని మరి ధైర్యంతో ఆశీర్వాదంతో ముందుకు సాగుతూ అనేకులకు దీవనకరంగా మలిచిన దేవుడికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీ జీవితాలను కూడా దేవుడు ఆ రకంగా ఆశీర్వదించి వర్ధిల్లింప చేయునుగాక. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. అందరికీ వందనాలు.